దేవుడు నన్ను దీవించాలి అని ఆశపడుతున్నారా? అయితే దానికి ఉన్నటువంటి ఫార్ములా ఏంటో తెలుసా? నీ జీవితం విరగాలి. విరగని నేల చెప్పండి, ఫలము ఇవ్వదు. విరగని మేఘము వర్షము ఇవ్వదు. నలుగని గోధుమలు ఆకలి తీర్చవు. నలగనటువంటి చెరుకు రసంగా మారదు. నలుగని ద్రాక్షలు నీ దాహాన్ని తీర్చు. నలుగగొట్టబడకుండా, నలగకుండా, విరగకుండా నువ్వు నేను ఆశీర్వాదకరంగా మారడము సాధ్యము కాదు. అడుగుతున్నాను, దేవుడు దీవించిన వారు, దేవుని చేత హెచ్చించబడిన వారు, దేవుని చేత వాడబడిన వారు ఎవరైనా బైబిల్లో ఉన్నారంటే వారు నలగొట్టబడ్డారండి. మళ్ళా వెనక్కి వెళ్దాం. దేవుడు వాగ్దానం చేశాడు అబ్రహాముకు, నీకు కుమారుణ్ణి ఇస్తాను అని చెప్పి. వాగ్దానం అయితే దేవుడు చేశాడు, కానీ నలగొట్టేశాడండి. ఎంతకాలం? 25 సంవత్సరాలు నలిగిపోయాడండి. 25 సంవత్సరాలు నలిగిపోయిన తర్వాత, విరిగిపోయిన తర్వాత దేవుడు అబ్రహాము విశ్వాసాన్ని చూసి హర్షించి కుమారుణ్ణిచ్చాడు. యోసేపును దేవుడు దీవించాలి, తన చేతిలో పనిముట్టుగా వాడుకోవాలి అని ఆశపడినప్పుడు యోసేపును కూడా దేవుడు నలగొట్టేశాడండి. తన సహోదరుల చేత ద్వేషించబడ్డాడు, దూషించబడ్డాడు, గాయపరచబడ్డాడు, అమ్మివేయబడ్డాడు, అనాథగా ఒంటరిగా మిగిలిపోయాడు. అన్య దేశంలో ఒక అన్యుని దగ్గర హాలేరుగా పనివాడిగా చేరాల్సి వచ్చింది. అన్యాయంగా ఒక అభాండాన్ని మోయాల్సి వచ్చింది. చెరసాల్లో బంధించబడాల్సి వచ్చింది. మీకు తెలుసా అండి, 13 సంవత్సరాలు నలిగిపోయాడండి. దేవుడు నలుగగొట్టాడండి. తాను కలిగి ఉన్న సంఖ్యల్లో తన శరీరాన్ని నలిపేసెను అని బైబిల్లో ఒక చోట రాయబడింది. ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదించాలన్నా, వాడుకోవాలన్నా ఆ వ్యక్తిని నలగొడతాడు. 2, సుమారు 17 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు దావీదును దేవుడు రాజుగా అభిషేకించాడు. అభిషేకించబడిన తర్వాత తను రాజుగా సింహాసనం మీద కూర్చోవాలి, కానీ కూర్చోలేదండి. 5 సంవత్సరాలు అయింది కూర్చోవాలా, 6 సంవత్సరాలు అయింది కూర్చోవాలా, 7 సంవత్సరాలు. జాగ్రత్తగా పరిశీలన చేస్తే దావీదు కూడా 13 సంవత్సరాలు నలపబడ్డాడండి. కూతుర్ని ఇచ్చినటువంటి మామే చంపాలని ప్రయత్నం చేశాడండి. పెళ్లి చేసుకున్న భార్యే బహుగా కించపరిచిందండి, అవమానపరిచిందండి, లెక్క లేకుండా చూసిందండి. వీటన్నిటి మధ్య వృద్ధస్తమాను సౌలు చేత తరమబడి అరణ్యవాసము చేయాల్సి వచ్చిందండి. గొల్యాతు లాంటి వాడిని చంపేసిన దావీదు పిరికివాడిగా, అంటే పిరికివాడు కాదు సుమా, అభిషేకించబడిన సౌలు జోలికి నేను వెళ్ళకూడదు అనే ఒక మంచి నిర్ణయం వల్ల పారిపోవాల్సి వచ్చిందండి. తిండి తిప్పలు లేకుండా తిరగాల్సి వచ్చిందండి. నలిగిపోయాడండి. ఎండనక, వాననక, చల్లనక. ఎన్ని సంవత్సరాలు తెలుసా? 13 సంవత్సరాలు. అటు యోసేపు నలపబడ్డాడు, దావీదు నలపబడ్డాడు. దేశాన్ని పరిపాలించేటటువంటి స్థానానికి ఇచ్చేటటువంటి మోషే దేవుని యొక్క చిత్త ప్రకారము తన ప్రజల పక్షమున నిలబడి వారిని విడిపించాలి అని ఆశ ఉన్నప్పటికీ తనకున్న ఆవేశాన్ని బట్టి, కోపాన్ని బట్టి ఆ అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. యేసుక్రీస్తు నీ కొరకు, నా కొరకు నలగొట్టబడ్డాడు, విరగొట్టబడ్డాడు. కాబట్టే నీకు నాకు ఆశీర్వాదకరంగా రక్షకుడిగా ఆయన ఎంచబడ్డాడు. కాబట్టి ఈ పాట రాశా, నలుగకుండా గోధుమలు కడుపు నింపగలుగున, కరుగకుండా కొవ్వొత్తి కాంతినివ్వగలుగున, ఆత్మీయ యాత్రలో నలుగుటయే ఫలము వరము. ఈ పాట రాయటం జరిగింది. ఆనాడు అనేక వేల మంది అక్కడ ఆకలితో అలమటించిపోతున్నప్పుడు యేసుక్రీస్తు వారికి ఆహారం పెట్టాలని ఆశపడినప్పుడు యేసు అన్నాడు, మీ దగ్గర ఏమైనా ఉందా అని చెప్పంటే 5 రొట్టెలు 2 చేపలు తీసుకొచ్చి యేసయ్య చేతిలో పెట్టారు. అడుగుతున్నాను, ఏం చేశాడు యేసుక్రీస్తు? ఆ రొట్టెని తీసుకున్నాడు, ఆకాశం వైపు చూశాడు, ఆశీర్వదించాడు, వాటిని విరిచాడు. అవి విరగగొట్టబడిన తరువాత
అనేక మందికి ఆశీర్వాదకరంగా మారినాయి. దేవుడు నీ జీవితంలో విరుగా గొట్టుట అనే ప్రాసెస్ గుండా తీసుకెళ్తాడు. మనలో చాలామందికి విరుగా కొట్టబడుట అంటే అస్సలు ఇష్టం ఉండదు. కష్టాల గుండా వెళ్ళడం అస్సలు ఇష్టం ఉండదు. శ్రమల గుండా వెళ్ళడం అస్సలు ఇష్టం ఉండదు. అవమానాల గుండా వెళ్ళడం అస్సలు ఇష్టం ఉండదు. ఆపదల గుండా వెళ్ళడం అస్సలు ఇష్టం ఉండదు. వాటిని తప్పించుకోవడానికి, వాటికి దూరంగా ఉండడానికి ఎంత ప్రయత్నం చేస్తారో. కానీ దయచేసి గమనించండి, ఈ శ్రమలు, ఈ కష్టాలు, ఈ అవమానాలు, ఈ ఆపదలు ఇవన్నీ కూడా నేను ఆశీర్వాదకరంగా మలచటానికే దేవుడు అనుమతిస్తాడు అనే సత్యము మర్చిపోవద్దు. మీరు దావీదును చూశారు, మోషేను చూశారు, యోసేపును చూశారు, యేసయ్యను చూశారు. వీళ్ళందరిలో కామన్గా మీకు కనిపించేది ఏంటి తెలుసా? వినయం, తగ్గింపు తత్వం, దీనత్వం. అబ్రహాము కావచ్చు, మోషే కావచ్చు, యోసేపు కావచ్చు, దావీదు కావచ్చు, పేతురు, యోహాను కావచ్చు, పరిశుద్ధుడైన ప్రభువైన యేసుక్రీస్తు కావచ్చు, అందరిలో కామన్గా కనిపించేది ఏంటి తెలుసా? విధేయత. తండ్రి, నీవు నా చేతికి ఇచ్చిన పనిని సంపూర్తి చేశాను అని ప్రభు సెలవిచ్చాడు. ఎప్పుడో తెలుసా? గురువారం రాత్రి గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తూ, యోహాను సువార్త 17వ అధ్యాయంలో మీరు చూస్తారు. తండ్రి, నా చేతికి ఇచ్చిన పని అంతా కూడా పూర్తి చేశాను. విధేయత. ఎంతగా విధేయత చూపించాడంటే సిలువ మరణము పొందే అంతగా విధేయత చూపించాడు. చివరిగా మనం దేవుని చేత వాడబడాలి అంటే ఫ్రెండ్స్, విరగొట్టబడాలి. ఆనాడు యోసేపు విరగొట్టబడ్డాడండి. ఎలా విరగొట్టబడ్డాడు మీకు తెలుసు. తన తోబుట్టువులే తనను ద్వేషించాడు. విరిగిపోయిందంటే తన హృదయం, నలిగిపోయిందని తన మనస్సు. వాళ్ళే అన్యాయంగా అమ్మిపడేశారండి. విరిగిపోయిందండి. సంఖ్యల చేత బంధించబడి ఒక బానిసగా, అంతకుముందు రాకుమారుడుగా పెరిగినవాడు, అల్లారు ముద్దుగా పెరిగినవాడు, నిలువటంగి ధరించినవాడు, సంఖ్యలు ధరించి ఐగుప్తు దేశానికి ఒక బానిసగా వెళుతున్నప్పుడు ఎంతగా నలిగిపోయి ఉంటుందండి ఆ మనస్సు. నేను ఏం చేశానని చెప్పి, ఏ తప్పు చేశానని చెప్పి, ఏ నేరం చేశానని చెప్పి నా సహోదరులు నన్ను 20 తులాల వెండికి అమ్మేశారే, ఎంతగా హృదయం నలిగిపోయి ఉంటుందని. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? నా వాళ్లే నాకు అన్యాయం చేస్తున్నారు, నా వాళ్లే నన్ను నిందిస్తున్నారు, నా వాళ్లే నన్ను గాయపరుస్తున్నారు, అర్థం చేసుకోవాల్సిన నా వాళ్ళు అపార్థం చేసుకుంటున్నారు, అండగా నిలబడవలసిన నా వాళ్ళు నన్ను అనాథం చేసేశారు. వినో, ఇదంతా కూడా ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు నిన్ను వాడుకోవడానికి అనుమతించే అనుభవాలే. మర్చిపోవద్దు. ఆనాడు యోసేపుకు తప్పలేదు ఈ అనుభవాలు, దావీదుకు తప్పలేదండి ఆ అనుభవాలు. దావీదుకు తండ్రి ప్రేమ నోచుకోవాలా, అన్నల ప్రేమ నోచుకోవాలా, తోబుట్టువుల ప్రేమ నోచుకోవాలా. ఎంతగా అల్లాడిపోయి ఉంటాడండి, ఎంతగా విరిగిపోయి ఉంటాడండి తన మనస్సులో. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? నా తోబుట్టువులు ఎవరు నన్ను ప్రేమించరు, మా అక్క నన్ను ప్రేమించదు, మా అన్న నన్ను ప్రేమించడు, మా తమ్ముడు నన్ను ప్రేమించడు, ఏమిటో మా తండ్రి కూడా నన్ను ప్రేమించడు, లేదా నా తల్లి నన్ను ప్రేమించదు. ఉన్నారా? లేదా నా భార్య నన్ను అసలు లెక్క చేయదు. ఉన్నారా? లేక నా భర్త నన్ను పట్టించుకోడు. ఉన్నారా? వినండి ఫ్రెండ్స్, యోబు బహుగా నలగొట్టబడ్డాడు, బహుగా నలిగిపోయాడు. పైపెచ్చు భార్య వచ్చి యోబుతో అంటుంది, చచ్చిపో, నీలాంటి బతుకుండం కన్నా చావడం మేలు. నలిగిపోయాడండి. కానీ వినండి, అదే యోబు అన్నిటినీ సహించాడు, అన్నిటినీ భరించాడు, దేవుని యొక్క పరీక్షకు విధేయత చూపించాడు, విరిగిపోయాడు. కానీ రెట్టింపు ఆశీర్వాదానికి కారకుడయ్యాడు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? నల్లగా